ఇప్పుడు లాస్ట్ ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ బట్టి మ్యాక్సిమం ఐటీలో ఫ్రెషర్ జాబ్స్ అసలు చాలా తక్కువ పడుతున్నాయి. చాలా తక్కువ అంటే ఒకప్పుడు 22, 21, 20s 18, 19 అట్లా ఇప్పుడు మనకి చాలా జాబ్స్ లేవు మార్కెట్లో. సో ఉన్న కంపెనీస్ కూడా చాలా తక్కువ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి ఫ్రెషర్స్ని. సో ఈ టైంలో మనకేం కావాలి? సో మన ప్రొఫైల్ అనేది ఒక యూనిక్ కావాలి. అంటే మనం బీటెక్ అయిపోయింది, నాకు బీటెక్ డిగ్రీ ఉంది కాబట్టి నాకు జాబులు ఇస్తారు అంటే అది ఆ పరిస్థితులు లేవు ఇప్పుడు జాబ్ మార్కెట్. సో ఏదన్నా వేరే ఒక స్కిల్ ఉండాలి. స్కిల్ ఉండాలంటే ఏది ఉండాలి ఆలోచించాలి. మనం ఏది ఉండాలి చెప్పాను కదా ఇందాక నేను చెప్పిన వీడియోలో. కమింగ్ డేస్ అంతా ఏఐ, టోటల్ ఐటీ ఆక్యుపైస్ టు ఏఐ, మొత్తం దాదాపుగా ఏఐ ఆక్యుపై చేస్తుంది. సో ఇప్పుడే మనం ఏఐ నేర్చుకుంటే సో ఫ్యూచర్లో మన జాబ్ సెక్యూర్ అవుతుంది. ఇది నేను కొద్ది నెలలుగా నేను నా వాట్సాప్ స్టేటస్లు కానీ నేను ఒక వీడియో కూడా చేశాను దాని మీద. సో అవి కానీ నేను చెప్తూనే ఉన్నా. సో ఏఐ నేర్చుకోండి, ఎందుకంటే ఏఐ నేర్చుకుంటే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా జాబ్ ఉంటుంది. చాలా స్టార్టప్లు వచ్చినాయి ఏఐ మీద, చాలా స్టార్టప్లు వచ్చినాయి. స్టార్టప్స్లో ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటారు. సో టార్గెట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే చాలామంది ఫ్రెషర్స్ రెస్ట్ ఆఫ్ వరల్డ్ మీద సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. చాలామంది అనుకుంటారు మరి ఈ కోడింగ్ ఉంటుంది కదా దీంట్లో, కోడింగ్ ఏంటి పరిస్థితి అని. లేదు, కోడింగ్ రావాల్సిన అవసరం లేదండి. చాలామంది మనం పైథాన్ యూజ్ చేస్తాము, పైథాన్ బేసిక్స్ కూడా చెబుతాము, బేసిక్స్ రావాలి. పైథాన్ ఏమి పెద్ద కష్టమైన లాంగ్వేజ్ ఏం కాదండి, అది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, పెద్ద కష్టమేం కాదు. సో మన దగ్గర ఉండే టిప్స్ ద్వారా అసలు ఒక లాంగ్వేజ్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఒక లాంగ్వేజ్ని ఎలా రాయాలి, ఇవన్నీ మన దగ్గర మన ట్రైనర్ విల్ టేక్ కేర్ అండి. సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు ఏఐ నేర్చుకోవడానికి. చాలామంది కోడింగ్ ఉంటుందంట అదే చెప్తుంటారు, కానీ అవసరం లేదు. మీరు కమ్ విత్ ఎంప్టీ మైండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్.